సారు 76-77 సంవత్సరాల వయసులో ఉన్నారు. అమ్మగారు ఇంచుమించు ఒక 2-3 సంవత్సరాల సీట్లో 72. సారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్, అగ్రికల్చర్ గవర్నమెంట్ దాంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. కానీ సార్ చూస్తే 76 అనుకోవచ్చు, చూస్తాం 55 రిటైర్ కాలేదు అనుకోవచ్చు. ఆ ముఖం వర్సెస్ ఇచ్చాడు దేవుడు. మరి గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యేంత వరకు కాపాడి అనేక మందికి దీవెన కలిగించాడు, అనేక మందికి ఆత్మ కలిగించాడు. ప్రభుత్వ పరంగా అయితేనేవి, బంధువుల పరంగా అయితేనేవి, రక్త సంబంధికుల పరంగా అయితేనేవి, సంఘ పరంగా అయితేనేవి, తోడబుట్టుల విషయంలో వారి దీవించిన కుమారుడు డానియల్ సార్ యొక్క వివాహానికి నేను వెళ్ళాను. నాతో పాటు సంఘ ప్రజలు ఒకరిద్దరు కలిసి వెళ్ళాం. దాదాపు మోర్ దాన్ 20 years అనుకో, 15 years అవ్వ 2007. కాబట్టి సిఎస్ఐ చర్చ్లో నిర్మల్లో జరిగింది. ఏది ఏమైనప్పటికీ సార్కి అమ్మకి శేష జీవితం అంతా ఆరోగ్యాలతో ఆనంద సంతోషాలతో ఉండాలని 50 సంవత్సరాల వివాహ సమయాన్ని సందర్భాన్ని మరి పురస్కరించుకొని నాకు చెప్పవలసిన పర్లేదు కానీ నాకు చెప్పారు. అప్పుడప్పుడు ఏ అకేషన్ జరిగినా నాకు చెప్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ 50 సంవత్సరాలు దేవుడు మీ యొక్క వైవాహిక జీవితాన్ని దీవించాడు, ఆశ్రయించాడు. ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా, ఎకనామికల్గా ఎన్నో పీస్ఫుల్ థింగ్స్, ఎన్నో పెయిన్ఫుల్ థింగ్స్, వాటిని అన్నిటిని ఫేస్ చేసేటువంటి భాగ్యాన్ని, అధిగమించేటువంటి భాగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. శేష జీవితం అంతా మీరు ఆరోగ్యాలతో ఉండాలని, మంచి ఆకలి, మంచి జీర్ణశక్తి, మంచి నిద్ర, మంచి ప్రశాంతత, ఇది మొదలుకొని దేవుని యొక్క కృపాక్షేములు మెండుగా మీకు ఇవ్వాలని కోరుకుంటూ 125 కీర్తనలో ఉన్న మాటలు మీ పట్ల దేవుడు నెరవేర్చాడు. మీ పిల్లల పట్ల కూడా దేవుడు నెరవేర్చాలని కోరుకుంటూ ఈ మాట నేను చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచువారందరూ ధన్యుడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాయతో అనుభవించదవు. నీవు ధనుడవు, నీకు మేలు కలుగు. నీ లోగిట నీ భార్య పంచు ద్రాక్షవల్లి వలె ఉండు. నీ భోజన పొల చుట్టూ నీ పిల్లలు ఉలువ మొక్కలు నుందురు. యెహోవా యందు భయభక్తి గలవాడు నీలాలను ఆశీర్వదిస్తాడు. సీయోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించు. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమకరంగా చూచెదవు. నీ పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండగాక. ఈ మాటలన్నీ మీ పట్ల నెరవేర్చారు. ఇది మొదటి 3 మాటలు ఫ్యామిలీ పరంగా. అవి చివరి 3 మాటలు మరి ఆ లెగసీ ఆ స్వాస్థ్యం కొనసాగులాగున దేవుడు బిడ్డలు ఇచ్చే మాటలు అవన్నీ మీ పట్ల దేవుడు నెరవేర్చాడు. మీ పట్ల దేవుడు ఏ విధంగా నెరవేర్చాడో వీరి పట్ల నెరవేర్చాడు. ఇంకెవరున్నారు? మా పట్ల నెరవేరలే, సార్ పట్ల నెరవేరలే. అవునా? మీరు ధన్యులు. ఏమో మేము చూస్తామో చూద్దాం, అదే లేదు. దేవుడు కనికరం ఉంటే తప్ప దేవుడు మీతో ఉన్నాడు. మీరు పిల్లలు చూశారు. మీరు ధన్యులు. కాబట్టి మరి ఈ మాటలు దేవుడు మీ పట్ల ఏ విధంగా నెరవేర్చాడు, మీ పిల్లల పట్ల నెరవేర్చాడు కోరుకుంటూ 92వ కీర్తన 13వ వచనము, 14వ వచనం, 10వ వచనము, 13, 14, 15 వచనములు ఏంటంటే, నీతి మనుషులు ఖర్జూర వృక్షం వలె మోవేయుదురు, లెబానోను తోట వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై పరిశుద్ధ మందిర ఆవరణములో వారు వర్ధిల్లుదురు. వారు ముసలితనం నుండి చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు అనే మాటలు దేవుడు బిడ్డలకు ఇచ్చిన వాగ్దానం, దేవుడు బిడ్డలకు ఇచ్చిన ప్రమాణం, దేవుడు బిడ్డలకి చేసిన ప్రతిజ్ఞ. ఆ మాటలు దేవుడు ఇంతవరకు మీతో నెరవేర్చాడు. శేష జీవితం అంతా నెరవేర్చుకుంటూ మరి ఇంకో చోట ఉంది 91వ కీర్తన 14, 15, 16 వచనంలో 14, 15, 16 నన్ను ప్రేమించుచున్నాడు గనుక the Lord's pledge, నేను అతన్ని తప్పించును. the Lord's promise, the Lord's covenant. అతడు నా నామమున theologian డాక్టర్
జాన్ మకాత్ అనేటువంటి ఆయన ఈ ప్యాసేజ్కి ద లార్డ్స్ ప్లెడ్జ్ అనేటువంటి టైటిల్ ఇచ్చాడు. దేవుని బిడ్డలకి దేవుడు ప్రతిజ్ఞ చేశాడు. చిన్నప్పుడు మేము స్కూల్లో ప్రతిజ్ఞ చేస్తున్నాం క్లాసులు పోయేప్పుడు. మీరు కూడా పెద్దవారు అవన్నీ అప్పట్లో చూశారు, అవన్నీ మీరు అనుభవించారు. మనం ఏ విధంగా స్కూలుకు వెళ్ళిన తర్వాత క్లాసులకు వెళ్ళే ముందు ప్రతిజ్ఞ చేసామో, నేను నా దేశము ప్రేమించుచున్నానని ఏ విధంగా అన్నామో, అట్లనే దేవుని బిడ్డలతో కూడా ప్రతిజ్ఞ చేశాను. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నేను వారిని తప్పిస్తాను. ఎవరైతే నా నామను ఎరిగిన వారు ఉంటారో నేను వారిని గణపరుస్తాను. ఎవరైతే నాకు మొదపెడతారో నేను వారికి ఉత్తరం ఇస్తాను. ఎవరైతే శ్రమలో ఉంటారో వారిని నేను విడిపిస్తాను. వారిని గొప్ప చేస్తాను. దీర్ఘాయుష్ చేత ఒకరి ఆయుష్ పెంచగలడు, ఒక ఆయుష్ తగ్గించగలడు. సమస్తము ఆయన చేతులు ఉన్నాయి. కాలములు సమయములని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం ఉంది. కాలములు సమయములని నా ఆధీనంలో ఉన్నాయట. ఒకటి ఆయుష్ పెంచగలడు, ఒక ఆయుష్ తగ్గించగలడు. ఎవరు కనకరిస్తాడో వాడు కనకరిస్తాడు, ఎవరైనా జాలిపడాలో వారైనా జాలిపడతాడు అని ప్రేమ రాష్ట్రపత్రిక 8వ అధ్యాయం మనం చూస్తాం. కాబట్టి దీర్ఘాయుష్ చేత దేవుడు తృప్తిపరుస్తున్నాడు. శేష జీవితంతో నెమ్మది ఇవ్వాలని సేవకులు మా ప్రార్థన, ఆరోగ్యాలు ఇవ్వాలని మా ప్రార్థన. సామెతలు 9వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వల్ల మీకు దీర్ఘాయు కలుగును, మీరు జీవించే సంవత్సరములు అధికములు. ఈ రాత్రిపూట 50 సంవత్సరాల వైవాహిక జీవితం జరుపుకుంటున్నటువంటి మీకు దీర్ఘాయు చేత దేవుడు తృప్తిపరిచి వచ్చాడు. మీరు జీవించే సంవత్సరం అధికములవును. వయసు మీద పడే కొలది, సంవత్సరాల మీద పడే కొలది మీకు కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు శక్తి సామర్థ్యాలు మెండుగా నిండుగా దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ, సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనంలో దేవుడి సేవకుడికి దేవుడు చెప్పాడు, మోషే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, లేక ఇశ్రాయేలీయులు నీ దగ్గరకు వచ్చినా, మోషే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, లేక దేవుని ప్రజల దగ్గరికి, నా పేరు పెట్టబడిన ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినా, లేక నా ప్రజలను పిలువబడుతున్నటువంటి వారు నీ దగ్గరకు వచ్చినా, నీవు ఈ విధంగా వారిని ఇంప్రెస్ చేయాలన్నాడు. అదేమిటంటే సంఖ్యాకాండ 6వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా నిన్ను ఆశ్రయించి కాపాడుగాక. యేసుక్రీస్తు ప్రభువు వారు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధి కాంతితో ఉదయింపజేసి నీకు సమాధాన కలుగుగాక అనే మాట ఉంది. కొంతమంది అనొచ్చు, ఏమని అనొచ్చు, యేసుక్రీస్తు ప్రభువు వారు పాత నిబంధన గ్రంథం లేరు కదా, పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన గ్రంథం లేరు కదా అని కొంతమంది అంటారు. సిఎస్ఏ బ్యాక్గ్రౌండ్, లూథరన్ బ్యాక్గ్రౌండ్, బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్, మెయిన్ లైన్ చర్చెస్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వారు ఆ మాట అనరు. ఎందుకంటే ఆత్మస్వరూపిగా దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆత్మస్వరూపం ముందు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. బెర్షెత్ అనేటువంటి వర్డ్ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో హీబ్రూ భాషలో ఏముందంటే, తెలుగులో ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు అనే మాట ఉంది కదా. హీబ్రూ భాషలో ఏముందంటే బెర్షెత్ బారా ఎలోహిం ఏత్ హర్షా ఎమ్మాయిం అనే మాట ఉంది. బెర్షెత్ అనగా బర్ అనగా సన్, షత్ అనగా పరిశుద్ధాత్మ దేవుడు, 5 హోలీ స్పిరిట్. మొదటి అధ్యాయం మొదటి వచనం మొదటి భాగంలోనే ఉంటారు. ఫాదర్ లేడు కదా, ఆ హీబ్రూ లాంగ్వేజ్లో మొదటి అక్షరం అనొచ్చు కొంతమంది. ఇప్పుడు సార్ వాళ్ళ నాన్నగారు ఉండొచ్చు భూమి మీద, వారి నాన్నగారు ఉన్నారా? లేదు. అమ్మ ఉంది, వాళ్ళ అమ్మ ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందా. వారి అమ్మగారు ఉన్నారా? వారు ఉండొచ్చు, ఒకవేళ ఉండొచ్చేమో. వారి అమ్మగారు ఉన్నారా ఒకసారి అనుకుందా? లేదు. వారు లేనంత మాత్రాన వారు లేరని మనము అనడానికి లేదు. ఎందుకని? వారు ఉండబట్టే, వారు భూమి మీద లేకపోయినా మనం ఉన్నాము అంటే వారు ఉన్నారని అర్థం. ఆ జీనియాలజీ, ఆ లెగసీ అనేది వారు ఉండబట్టే ఇంతవరకు రాగి. అట్టనే దేవుడు ఉన్నాడు, ఆయన అతీతుడు. దేవుడు ఉన్నాడు. మనం ఉన్నామంటే పేరెంట్స్ ఏ విధంగా ఉన్నారు, ఇల్లు ఉన్నదంటే యజమాని ఉన్నాడని అర్థం. ఎవరొకరు ఉన్నారని అర్థం. రెంట్కు ఉండొచ్చు, ఓనర్స్ ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు. అట్లా భూమి ఆకాశం ఉందంటే సృష్టికర్త అయినప్పుడు ఆయన ఉన్నాడు. అట్లా తనైన దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు.
మోషే చెప్తున్నాడు, యెహోవా నిన్ను అనే మాట ఉంది. నిన్ను అంటే ఏకవచనం అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఓవరాల్గా కమ్యూనిటీ, ఓవరాల్ ఇశ్రాయేల్ కమ్యూనిటీ దృష్టి పెట్టుకొని ఏకవచనంతో పరిశుద్ధాత్మ దేవుడు సంబోధించాడు ఆ గ్రంథకర్త ద్వారా. యెహోవా మిమ్మల్ని ఆశ్రయించి కాపాడాడు, ఇక ముందు కూడా కాపాడాలని. యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని కరుణిస్తూ వచ్చాడు ఇంతవరకు, ఇక ముందు కూడా కరుణించాలని. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సమాధానంతో ఉంచాడు, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆయుష్పరంగా, సామాజికంగా, సాంఘికంగా అన్ని రంగాలలో సమాధానంతో ఉంచాడు. ఇక శేష జీవితంతో కూడా సమాధానంతో కోరుకుంటూ లూకాసు వార్త 2:14 ఆయనకు ఇష్టమైన వారి భూమి మీద మీ శేష జీవితం అంతా ఆయనలో ఉంటూ, ఆయనతో ఉంటూ, ఆయన కొరకు జీవిస్తూ ఇంతవరకు ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటూ ఇటువంటి వివాహ సందర్భాలు ఇంకా ఎక్కువగా చెప్పేటువంటి ఆయుష్ ఆరోగ్యం దేవుడు ఇవాళ కోరుకుంటూ ఇలా మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలను దీవించిన గాక. యేసు ప్రభువా, ప్రియమైనటువంటి పెద్ద ఆయన కొరకు పెద్ద కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఒక పాట పాడుకొని ఉన్నాము, లేఖన వాళ్ళు చదువుకొని ఉన్నాము, కొన్ని మాటలు ధ్యానం చేసుకుని ఉన్నాము. ఈ మాటలు, ఈ పాటలు, ప్రార్థన వాక్యము పెద్ద ఆయనకు, పెద్ద ఆమెకు ఎంతవరకు దేవుడకరం ఉంచారు, ఇక ముందు కూడా ఉంచండి. వీరికి ఎంతోమంది బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, శ్రేయభిలాషులు ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఎంతోమంది రెవరెంట్స్ ఉన్నారు, ఎంతోమంది బిషప్స్ ఉన్నారు, ఎంతోమంది పెద్ద పెద్దవారు ఉన్నారు, దాని పెద్ద పెద్ద చర్చెస్ మెంబర్స్, ఎల్డర్స్. దాన్ని కానీ వారికి ఇవ్వనటువంటి భాగ్యాన్ని మాట ఇచ్చారు. కానీ మా మాటలు, మా అడుగుజాలు, మా ప్రార్థన అయ్యగారికి, అమ్మగారికి, సారికి, అమ్మకి దేవుని ఎక్కడ వచ్చి కోరుకుంటున్నాను. తన శేష జీవితం అంతా నెమ్మదిగా వచ్చాను, ప్రశాంతంగా వచ్చాను. దీవించి ఇచ్చిన ఏకైక కుమారుడు తనని ఆయన డాలర్స్ అని బట్టి వదనాలు, ఆయన తనకు ప్రేమించి సత్యమని బట్టి మీకు వదనాలు. వారి బిజినెస్ తోడుగా ఉండండి, వారి ఉద్యోగాలు తోడుగా ఉండండి. వారిని దీవించి చక్కని బిడ్డలు ఇచ్చారు. పాప ఇంటర్మీడియట్ చేస్తుంది, బాబు 10th చేస్తున్నాడు. జాన్పాలను బట్టి, పాపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క లెగసీని తనని ఆయన మీరు ఈ విధంగా కొనసాగింపజేస్తున్నందుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తండ్రి ఆస్వాదించి దీవించి వెళ్తున్న మాతో ఉంటున్న విధంగా సరిదూర్చమని 92 కీర్తనల మాటలు, 91 కీర్తనల మాటలు, సంఖ్యాకాండం మరి 6వ అధ్యాయం ఉన్నటువంటి మాటలు, 122 కీర్తనల మాటలు వీరి పట్ల సార్థకం చేశారు. ఇక ముందు కూడా పిల్లలు చూసేటువంటి భాగ్యం వీరికి ఏ విధంగా ఇచ్చారో వారి పిల్లలు కూడా మీరు కోరుకుంటూ వెళ్తున్న మాతో సరిదూర్చమని, నిశ్చితమైన మరల కలిసి కూడా సంతోషించే భాగ్యం మరొక రూపంలో మరొక సందర్భాలను రూపొచ్చేది కోరుకుంటున్నాం. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము. యెహోవాను ఆశ్రయించి కాపాడుగా. యేసు క్రీస్తు ప్రభువారు తన సన్నిధిని ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించునుగా. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధి కాంతి ఉదయపజేసి కృపాక్షేముడు ఇది మొదలుకొని మీ దాంపత్య జీవితంలో నిత్యం ఉత్తేజత దయచేసి నడిపించునుగా. ఆమేన్. 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 This is the day, this is the day that the Lord has made, that the Lord has made. We will rejoice, we will rejoice, and be glad in it, and be glad in it. Oh, this is the day that the Lord has made. We will rejoice, and be glad in it. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ విషయంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు, సౌఖ్యముగాను సుఖముగాను నెమ్మదిగా ఉండులాగున నేను ప్రార్థన చేస్తున్నానని యోహాను భక్తుడు తన ప్రియులతో అంటాడు. కాబట్టి సార్ మీ శేష జీవితం అంతా అన్ని విషయాలు సౌఖ్యంగా, మనోహరంగా, సౌభాగ్యంగా పిల్లలు చూసుకుంటూ మీరు ఉండాలని కోరుకుంటూ ఇలా మాటలు ముగిస్తున్నారు. ప్రభు మాకు దీవించినారు. She happy once again
50th wedding anniversary, sir. She happy 50th wedding anniversary. మీటింగ్ యానివర్సరీ చాలా సంతోషం. నో ప్రాబ్లం అమ్మా. అందరూ రండి. ఓకే, ఇటు రండి. చేసిన ఇటు రండి. రైట్. సార్ భయం పర్లేదమ్మా. రండి. వెళ్దామమ్మా మరి. రైట్.